అందరికీ నమస్కారం. నేను మీ కాసాల జయపాల్ రెడ్డి. అమ్మలాంటి అమృతమైన మన కమ్మనైన తెలుగు భాషతో అవనిపై అందరూ అనర్గళంగా మాట్లాడే ఆంగ్ల భాషను మీరు సులభతరంగా నేర్చుకోవడానికి నా వంతు బాధ్యతగా మీకు ఎలా వీళ్ళలా సహాయ సహకారం అందిస్తాను ఈ యూట్యూబ్ ప్లాట్ఫామ్ ద్వారా అని నేను మాటిస్తున్నాను. మీరు ఇంగ్లీష్ అని మాట్లాడడానికి భయపడుతున్నారా? అసలు ఇంగ్లీషు మాట్లాడాలని ఆలోచనలో ఉన్నారు, నేర్చుకోవాలన్న మీమాంసలో ఉన్నారు, కానీ ఎవరిని అడగాలో ఎలా అడగాలో ఎవరితో సంప్రదించాలనే తెలియక తికమక పడే అయోమయ పరిస్థితిలో ఉన్నట్టయితే మీరు బాధపడాల్సిన అవసరం లేదు, చింతించాల్సిన అవసరం లేదు. మీరు చేసిన మంచి పని ఏంటంటే మన యొక్క ఛానల్ని ఓపెన్ చేసి వీడియో వీక్షించడం. మీరు నా వీడియోను మొదటిసారి చూస్తున్నారు కాబట్టి మీకు ఎలాంటి భయం లేదు, బెరుకు లేదు అని చెప్పడానికి ఎలా అంటే ఈ వీడియో చివరి వరకు చూడండి. మీకు ఖచ్చితంగా సరైన చిట్కాలు, సమాధానాలు, మీకు కావాల్సిన ఏతే సందేహాలు ఉన్నాయో ఆ సందేహాలని నివృత్తి చేయడానికి నేను సమూలంగా, సవివరంగా, సంపూర్ణంగా ప్రతి విషయాన్ని క్షుణ్ణంగా నేను అధ్యయనం చేసిన విషయాలు, అధ్యయనం చేస్తున్నప్పుడు కలిగిన కష్టాలు కావచ్చు, నష్టాలు కావచ్చు, ఏర్పడిన ప్రతిబంధకాలు కావచ్చు, అవన్నిటినీ ఎలా సఫలీకృతమయ్యాను, వాటన్నిటిని ఎలా ఎదుర్కొని ఇక్కడి వరకు వచ్చాయని మీకు చెప్తాను. మీరు కూడా అలాంటి వాటిని కనుక ఛేదించవచ్చు, మీ విజయ లక్ష్యాన్ని చేరి ఆనందంగా మీరు ఇంగ్లీష్ అనగలంగా మాట్లాడచ్చు, అందరిని ఆశ్చర్యకృతులను చేయవచ్చు, మంత్రముగ్ధులను కూడా చేయడానికి ఆస్కారం ఎంతైనా ఉంటుంది. ఎప్పుడు మనం కష్టపడాలి. సాధనమున పనులు సమకూరు ధరలో అంటారు. మనం లక్ష్యం ఉంటే సరిపోతుందా? దానికి లక్ష్యానికి లక్షణాలు ఉండాలి, దానికి సరైన ప్రణాళికలు ఉండాలి. లక్ష్యానికి వెళ్ళే గమనంలో కష్టాలు వచ్చిన లక్ష్యాన్ని మార్చుకోకూడదు. చూడండి, స్టార్ట్ ఎర్లీ, గో స్లోలీ, రీచ్ సేఫ్లీ. మెల్లగా వెళ్ళండి, నిదానంగా వెళ్ళండి, కానీ వెళ్ళడానికి ప్రయత్నించండి. ఒకే రోజులో మొత్తం నేర్చుకోవాలి, ప్రపంచాన్ని జయించాలి, ఇంగ్లీష్ అంత భాషపై పట్టు సాధించాలంటే రాదు. భాష పుట్టే నరులు భావాలు ప్రకటింప, భాషతోనే నరుడు భాస్కరుండు, భాష తెలియని చోట బ్రతుకు అనన్యపు బాట, మూగ సైగల ఆట అంటారు. మనకు భాష తెలియనప్పుడు మనం మహారాష్ట్ర వెళ్ళామనుకో, మరాఠీ తెలియదు, అప్పుడు వాళ్ళు ఏ చెప్పిన ఎస్ఆర్ నో అని ఇట్లా ముఖ కవలికలతో, చేతులతో సంజ్ఞలు అంటారు, అంటే వాళ్ళ యొక్క గుర్తులతో చెప్తుంటాం. అదే మహారాష్ట్ర వల్ల మన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ వచ్చారనుకో, ఇక్కడ తెలుగు ఉంటుంది కాబట్టి మనకి హిందీ వచ్చి వాళ్ళకి హిందీ వస్తే పర్వాలేదు, ఈ రెండు భాష కమ్యూనికేషన్ వెళ్ళిపోవచ్చు. వాళ్ళకి హిందీ రాదు, మనకు హిందీ రాదు అనుకో, అప్పుడు ఇబ్బంది అవుతుంది. వాళ్ళకి హిందీ వచ్చి కానీ మనకు రాకపోయినా ఇబ్బంది అవుతుంది. అంటే ఎవరికొకరికి వచ్చి ఎవరికి రాకపోయినా ప్రాబ్లం. తెలుగు వచ్చు కాబట్టి మనం తెలుగు హ్యాపీగా ఆంధ్రప్రదేశ్ వెళ్ళినా తెలంగాణ వెళ్ళినా మాట్లాడవచ్చు, ఓకేనా. అది ఉమ్మడిగా ఏంటంటే మన రెండింటికి మధ్య తెలుగు అనేది ఒక భాష అనేది రెండింటికి సేమ్ ఉంది కాబట్టి హ్యాపీగా వెళ్ళిపోతాం. ఇది కూడా అంతే. ఎక్కడైనా వెళ్ళి అద్భుతాలు సాధించాలంటే మన భాషలో 3 విషయాలు తెలియాలి. మనకు 3 విషయాలు తెలుసుకోండి. అదేంటంటే చూడండి, అవగాహన ఉండాలి. ఏదైనా మనం అవగాహన రావాలంటే ఏంది? పరిశీలన ఉండాలి. పరిశీలన ఉంటే అవగాహన వస్తుంది, అవగాహన ఉంటే ఆటోమేటిక్గా పరిశీలనకు ఇష్టపడతాం. ఈ రెండిటికి మధ్య సంబంధం ఉంటుంది. చూడండి, పరిశీలన చేస్తుంటే అవగాహన తెలుసుకోవచ్చు. మనకి ఎంతో కొంత అవగాహన ఉందనుకో, ఎవరైనా మాట్లాడుతున్నా పరిశీలించవచ్చు. సార్ ఇది ముందు వెనకని అనుకోకూడదు. మీకు ఎంతో కొంత ఇంగ్లీష్ పైన పరిజ్ఞానం ఉందండి, అవగాహన ఉంది, అప్పుడు ఇతరులు మాట్లాడుతున్నప్పుడు మీకు తెలియని విషయాలు, కొత్త విషయాలు మాట్లాడుతున్నప్పుడు ఇంకా నేర్చుకోవడానికి సులువు అవుతుంది. ఆల్రెడీ మీరు మిత్రులు మాట్లాడుతున్నప్పుడు పరిశీలిస్తున్నారు, ఆ పరిశీలించడం వల్ల అనుభవం వస్తుంది. లాస్ట్ చివరికి ఏంటంటే పరిశీలించారు, అనుభవం ఉంది, కానీ ఎవరికి ఇంకొకటి కావాల్సిన 3వ విషయం ఏంటంటే అధ్యయనం ఉండాలి. అంటే నిరంతరం లెర్నింగ్ అనేది ఉండాలి. అది ఉన్నప్పుడు సక్సెస్ అనేది వస్తుంది. మీరు ఎలాంటి చింతించకండి. మనం మీ ముందుకు 350 వీడియోలు తీసుకొస్తాను. దాంట్లో 24 సెక్షన్స్ ఉంటాయి. ఆ 24 సెక్షన్లో మనం ఇదివరకు మీరు వెళ్ళండి, మన కాసాల జయపాల్ రెడ్డి ఛానల్లో ప్లేలిస్ట్ అనేది ఉంటుంది. హోమ్ పేజీలోకి వెళ్తే దానిలో డూడా సంబంధించిన విషయాలు, డిడి సంబంధించిన విషయాలు, WHNH సంబంధించిన విషయాలు, పాజిటివ్, నెగిటివ్, అన్ని రకరకాలుగా ఉన్నాయి. మనం రీసెంట్లీ మార్చి 21వ తారీఖు ఈ ఛానల్ ప్రారంభించడం జరిగింది. మెల్లమెల్లిగా వెళదాం, 350 వీడియోలు చేద్దాం. 350 వీడియోలు చేరే వరకు మీరు ఇంగ్లీష్లో మీతో మాట్లాడించే బాధ్యత నాది. ఈ ప్రప్రథమంగా ప్రారంభ దశలో ఉన్నాం కాబట్టి కొంచెం తెలుగు టు ఇంగ్లీష్ చెప్పాలి. పల్లె మాండలికాలతో ప్రపంచాన్ని శాసించే పరభాషను ఇంగ్లీష్ నేర్చుకునే విధంగా చెప్పాలి. కొంచెం వీడియోలు పెరుగుతున్న కొద్దీ, స్ట్రక్చర్ అయిపోతున్న కొద్దీ మనం ఇంగ్లీష్ టు ఇంగ్లీష్ స్టార్ట్ చేద్దాం. ఇదివరకు వీడియోలు చూసి ఈ వీడియో చూసిన వీక్షించే వాళ్ళకి కొందరికి ఏమొస్తుంది, బోర్ వస్తుంది. సార్ మీరు మొత్తం స్పోకెన్ ఇంగ్లీష్ అన్నారు, మొత్తం ఇంగ్లీష్ చెప్పకుండా తెలుగే ఎక్కువ చెప్తున్నారంటే ఫస్ట్ స్టార్టింగ్ ట్రబుల్. ఎవరికైనా ఒక వ్యక్తి అద్భుతాలు సృష్టించాలా, ప్రతిసారి అద్భుతాలనే పదం వాడుతున్నారంటే చూడండి, అఖండమైన అద్భుతమైన పదాలు ఎప్పుడైతే వింటుంటామో మనకు రోమాలు నిక్కబొడుచుకుంటే మనం కూడా సాధించాలని ఒక కసి కలుగుతుంది. అంటే ఆ కసి కోసం ఈ పదాన్ని వాడాల్సిన అవసరం వస్తుంది, ఓకేనా. చూడండి, మీరు ఏం భయపడకని మొదటి స్టెప్తోనే, మొదటి అడుగుతోనే 1000 మైళ్ళ దూరమైనా వెళ్తాం, 1000 కిలోమీటర్లైనా వెళ్తాం. కాబట్టి మొదటి అడుగు అనేది కొంచెం పకడ్బందీగా ఎలాంటి జంకు బొంకు లేకుండా, తడబడకుండా, కంగారు లేకుండా,
కుంగుబాటు లేకుండా ధైర్యంగా ముందుకేయాలంటే మనకంటూ కొంచెం ఉండాలి. మనకంటూ ఉండాలి అంటే ఏంది, మనకంటూ ఒక ధైర్యం ఉండాలి, మనకంటూ ఒక ఆశ ఉండాలి, మనకంటూ ఒక ఆసక్తి ఉండాలి, మనం వెళ్ళడానికి ఒక ఆశయం ఉండాలి, ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకోవాలి. దానికి వెళ్ళడానికి దిశలేంటి, దారులేంటి, ఇవన్నీ తెలిస్తేనే అప్పుడు మన తొవ్వ అనేది తొందరగా గమ్యం అనేది చేరుతాం. ఆ గమ్యం అనేది చేరాలి, కానీ గమనం ఏంటో తెలియనప్పుడు, గమనం ఎటువైపు వెళ్ళాలో తెలియనప్పుడు, దశ అనేది దిశగా మారలేనప్పుడు అప్పుడు ఏమవుతుంది, సక్సెస్ కాలేం. ఆ దశ మారాలంటే దిశ ఉండాలి, దిశ మారాలంటే దశ ఉండాలి. అంటే రెండుట్లో ఏది రెండు కరెక్ట్గా వెళ్ళాలి. అంటే మన దశ కరెక్ట్గా వెళ్తే మన యొక్క జీవితం యొక్క స్టేటస్ స్థితి మారిపోతుంది, దశ మారుతుంది. మన దశ మారాలని మనం ఇంకో వెళ్తే అప్పుడు మన స్థితి అనేది ఏమవుతుంది, మరి రాంగ్ అయిపోతుంది, దిశ రాంగ్ అయిపోతుంది. ఓకేనా? కాబట్టి జాగ్రత్తగా వెళ్ళండి. సరైన మార్గంలో వెళ్ళడానికి నేను సలహాలు సూచనలు ఇస్తుంటాను. మీరు ముందుకు వెళ్ళండి, ధైర్యంగా వెళ్ళండి. ఓకేనా? చూడండి మిత్రులారా, మనం ఈరోజు ఎస్ఆర్ నో క్వశ్చన్స్కి వెళ్దాం. ఎస్ఆర్ నో క్వశ్చన్స్లో నేను ఏం చెప్పానంటే డూ స్ట్రక్చర్కి డూ చెప్పాను, డి స్ట్రక్చర్కి డి, ఇండివిజువల్గా స్ట్రక్చర్ వీడియో తీయడం జరిగింది. ఆ వీడియో చూసిన వాళ్ళు కొందరు ఏమంటున్నారంటే, సార్ కొంచెం పక్క కంపారిజన్ కనుక చేసినట్టయితే మాకు ఈజీగా అవుతుంది, ఇండివిజువల్ సక్సెస్ అయినాం కానీ కంపారిజన్ వచ్చే వరకు కొంచెం ఇబ్బంది అవుతుందన్న అలాంటి ప్రశ్నలు నాకు సంధించడం వల్ల మీకు ఈ సమాధానమే ఈ వీడియో ద్వారా వచ్చాను. చూడండి, మనం ఎస్ఆర్ నో క్వశ్చన్స్కి వెళ్దాం. ఏది డూ డస్ స్ట్రక్చర్, డిడ్ స్ట్రక్చర్. డూ అంటే ఏంది, చేస్తాను ప్రస్తుతం. డిడ్ అంటే ఏంది, గతంలో చేశాను, అంటే యాక్షన్ కంప్లీట్ అయిపోయింది, చర్య అనేది అయిపోయిన దానికి ఎక్స్ప్రెస్ చేయడానికి, తెలియజేయడానికి డిడ్ వాడతాం. ఇప్పటికి ఇంకా యాక్షన్ కంప్లీట్ కాలేదు, స్టార్ట్ అవ్వబోతుంది, మొదలవుతుంది, ఇప్పుడు చేయబోతున్నా అనే సందర్భంలో ఏంది మనం డూ డస్ ఉపయోగిస్తాం. ఇక్కడ డూ అంటే పాజిటివ్, దానికి నాట్ చేస్తే డు నాట్ అవుతుంది, షార్ట్ ఫామ్ డోంట్ అవుతుంది. ఇక్కడ డిడ్ అంటే పాజిటివ్, దానికి నాట్ చేస్తే నెగిటివ్ అవుతుంది, అది షార్ట్ ఫామ్ అనేది డింట్ అవుతుంది. ఎస్ఆర్ నో క్వశ్చన్స్ అంటే ఏంటంటే ఎవరైనా మనకు ప్రశ్న అడిగినప్పుడు మనకు తెలిసిన వాళ్ళు కానీ, పరిచయస్తులు కానీ, ఫెమిలియర్ పర్సన్స్ కానీ ఉంటే ఇప్పుడు ప్రశ్న అడుగుతారు, ఎక్కడికి వెళ్తున్నావు అంటే మీరు మొత్తం సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు, హైదరాబాద్ అని చెప్పేస్తారు. అదే కొత్త వ్యక్తి అడిగారు అనుకో, అప్పుడు ఏంది, నేను హైదరాబాద్ వెళ్తాను, హైదరాబాద్ వెళ్తున్నాను, హైదరాబాద్ వెళ్ళబోతున్నాను, ఇట్లాంటి అనుగుణంగా సమయానికి సందర్భానికి అనుగుణంగా చెప్తారు. అలాగే మనం తెలిసిన వ్యక్తులతో ఇప్పుడు హైదరాబాద్ వెళ్తావా, అన్నం తింటావా అని అమ్మ అడిగింది అనుకో, అప్పుడు ఏమంటావు, తింటానంటే తింటానమ్మా అంట, తిననంటే ఇప్పుడు ఆకలి లేదమ్మా తినను అంటాం. ఓకేనా? ఆకలి కాలేదు, ఆకలి లేదు. ఓకేనా? ఇప్పుడు ఫ్రెండ్స్ అడిగారు మనం సినిమాకి వెళ్దామంటే వెళ్దాం, లేదు వెళ్ళము అంటే వెళ్ళము. నో ఎస్ఆర్ నో క్వశ్చన్ అంటారు. అంటే ఓన్లీ సింగిల్ వర్డ్లో చెప్తాం. అంటే కొన్నిసార్లు ఎస్ఆర్ నో చెప్పి కూడా ఫుల్ సెంటెన్స్ జవాబు ఇచ్చే వాళ్ళు కూడా ఉంటారు. అందుకే ఎస్ఆర్ నో క్వశ్చన్ అనేది మనం క్లియర్గా తెలుసుకుందాం. అది డూ డస్లో ఎలా ఉంటుంది, మన డిడ్లో ఎలా ఉంటుందో తెలుసుకుందాం. ఇక్కడ డూతో ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం, ఒక డిడ్తో ఎగ్జాంపుల్ తీసుకుంటే మనకు క్లియర్గా మన కన్ఫ్యూజన్ అనేది గందరగోళం నుంచి బయటపడేయచ్చు. ఓకేనా? ఇది ఆ ఎగ్జాంపుల్తో, ఉదాహరణతో వెళ్దామా? మీరు రెడీనా? యు ఆర్ ఓకే? ఎస్, ఐ ఆమ్ ఓకే. ఓకేనా? డోంట్ ఫియర్, ఐ ఆమ్ హియర్, యూ హ్యావ్ టు నో క్లియర్ ఫస్ట్ ఆఫ్ ఆల్. ఓకేనా? చూడండి, ఇక్కడ ఏముంది, ఎస్ఆర్ నో క్వశ్చన్స్ అని చెప్పాం, డూ డస్ స్ట్రక్చర్ అని చెప్పాం, డిడ్ అనే స్ట్రక్చర్ చెప్పాం. కంపారిజన్కి వచ్చే వరకు ఏంది, డస్ కాకుండా డూ తీసుకుందాం, ఇక్కడ డిడ్ తీసుకుందాం. ఇక్కడ చూడండి, డూ అంటే ఏంది, ప్రస్తుతం చేస్తాను. ఇక్కడ ఏముంది, డిడ్ అంటే గతంలో చేసి అనేది యాక్షన్ కంప్లీట్ అయిపోయింది, నిన్న కావచ్చు, మొన్న కావచ్చు, గత వారం కావచ్చు, 1000 సంవత్సరాల క్రితం కావచ్చు, 10,000 సంవత్సరాల క్రితం కావచ్చు. ఇది డూ వచ్చే వరకు ఏంది, ప్రస్తుతం చేస్తాను. అంటే ఇక్కడ డిడ్ అనేది యాక్షన్ కంప్లీట్ అయిపోయిందని తీసుకున్నాం, ఇక్కడ కంప్లీట్ కాబోలేదు, ఇంకా ప్రారంభించే స్థితిలో ఉన్నాం, ప్రారంభించబోతున్నాం. అంటే రెండు మధ్యలో పోలికలు చెప్తే ఆటోమేటిక్గా మనకు చాలా ఈజీగా వస్తుంది, సులభం అవుతుంది. ఇప్పుడు చూద్దాం. ఇక్కడ నేను ఇప్పుడు హైదరాబాద్కు వెళ్తాను అంటే ఒక సెంటెన్స్ కనపడగానే మనం ఏం చేయాలి, 3 స్టెప్స్ ఉంటాయండి. మొదటి స్టెప్ ఏంటంటే సెంటెన్స్లో ఉన్న వర్బ్ ఫామ్ క్రియకి వెళ్ళాలి. అది తెలుసుకుంటే డూనా, డజా, పాజిటివ్ ఆ నెగిటివ్ అనేది తెలుస్తుంది. అక్కడ మనం హడావుడిలో హైదరాబాద్లో ఆన్సర్ రాయకూడదు, ఆన్సర్ చెప్పకూడదు. ఎక్కడికి వెళ్ళాలి, సెంటెన్స్లో ఉన్న రెండో స్టెప్ ఏంది, సమయంకి వెళ్ళాలి, టైంకి వెళ్ళాలి. టైం ఏముంది, అది ప్రజెంటా, పాస్టా, ఫ్యూచరా తెలుస్తుంది. దాన్ని బట్టి మన స్ట్రక్చర్ ఏదని తెలియజేయడానికి తెలుస్తుంది. ఓకేనా? నెక్స్ట్ మూడోది వచ్చేసి ఏంది, మనకు వర్బం తెలిసినప్పుడు, టైం తెలిసినప్పుడు నెక్స్ట్ ఏం చేయాలి, సబ్జెక్ట్ తెలియాలి. అది అయ్యుందా, వెయ్యుందా, యూ ఉందా, దే ఉందా, ఈ ఉందా, షీ ఉందా, ఇటు ఉందా, రామ్ ఉందా, రమ్య ఉందా, పేర్లు ఏవైనా ఉందా అని తెలుసుకోవడానికి సబ్జెక్ట్కి వెళ్ళాలి. ఇప్పుడు సబ్జెక్టు తెలిసి, వర్బం తెలిసి, టైం తెలిసిందనుకో ఆటోమేటిక్గా మనం ఇంగ్లీష్లో చెప్పడానికి వస్తుంది. ఇది స్టార్టింగ్ ట్రబులే, కొంచెం స్టార్టింగ్లో ఉన్నాం కాబట్టి ఇబ్బంది అవుతుంది. కొంచెం మనకు ఆన్సర్లు వచ్చేసినాయి అనుకో, కొంచెం చెప్పడం, మాట్లాడడం వచ్చిన తర్వాత వేగంగా వెళ్ళిపోవచ్చు. అప్పుడు తెలుగు అవసరం ఉండదు. తెలుగు అనేది మనకు అర్థం కావడానికి కోసం, జవాబు చెప్పడానికి కోసం తెలుగు అవసరం. అదే కొంచెం ప్రాక్టీస్ అయిపోయిన తర్వాత, సాధన అయిపోయిన తర్వాత, దీనిలో ఒక అనుభవం వచ్చిన తర్వాత, గ్రిప్ వచ్చిన తర్వాత, అప్పుడు టెక్నిక్స్ తెలిసిన తర్వాత, ట్రిక్స్ తెలిసిన తర్వాత మనం ఆటోమేటిక్గా అప్పుడు తెలుగు అవసరం, డైరెక్ట్ ఇంగ్లీష్లో చెప్పచ్చు. ఓకేనా? నేర్చుకునే స్థితిలో ఉన్నాం కాబట్టి, నేర్చుకునే దశలో ఉన్నాం కాబట్టి తెలుగే అవసరం. ఇప్పుడు మనం వెళ్ళిపోదాం. ఏం చేద్దాం, వెళ్తాను అంటే ఏంది, పాజిటివ్ అని తెలిసింది, డూ డస్ స్ట్రక్చర్ అని తెలిసింది. అయినా రాసిస్తామో రాయం. ఏం చేస్తాం, రెండో స్టెప్ ఎక్కడికి వెళ్దాం, సెంటెన్స్లో టైంకి వెళ్దాం. టైం ఏముంది, ఇప్పుడు అంటే ఏంది, నవ్ అంటే ఏంది,
ఎట్ ప్రజెంట్ కాబట్టి డూ డస్ స్ట్రక్చర్ అని కన్ఫర్మ్ అయిపోయింది. ఈ నెక్స్ట్ ఎక్కడికి వెళ్తాం, ఇది డూ నాట్ డజన్ తెలుసుకోవడానికి సెంటెన్స్లో సబ్జెక్ట్కి వెళ్తాం. సబ్జెక్ట్ ఏముంది, నేను అంటే ఐకి ఏమొస్తుంది, డూ వస్తుంది. ఇప్పుడు ఏం రాద్దాం, ఐ డూ. ఇప్పుడు ఏం రావచ్చు, ఐ డూ గో టు హైదరాబాద్ నౌ రాయచ్చు. ఇక్కడ డూ అనేది చూడండి, ఇక్కడ తెలియకుండా రాయాలంటే ఏంది, ఐ గో టు హైదరాబాద్ నౌ. చూడండి ఇక్కడ ఐ అంటే ఏంది సబ్జెక్ట్, డూ అంటే ఏంది హెల్పింగ్ వర్బ్, గో అంటే ఏంది వర్బ్, తర్వాత ఇది అనేది ప్రిపరేషన్, ఇది ఆబ్జెక్ట్, ఇది టైం వచ్చేసింది. అంటే ఇది మనకు డూడల్ స్ట్రక్చర్ సింపుల్ ప్రజెంట్ టెన్స్. ఇక్కడ వస్తే ఏముంది, నేను నిన్న హైదరాబాద్కు వెళ్ళాను. ఒక సెంటెన్స్ కనపడగానే ఎక్కడికి వెళ్ళామని చెప్పాను, సెంటెన్స్లో వర్బ్ ఫామ్కి వెళ్ళాలి. వర్బ్ ఫామ్ ఉంది ఏముంది, వెళ్ళాను చేశాను, దగ్గరికి లింక్ సింక్ అయినా కాబట్టి ఆటోమేటిక్గా డిడ్ స్ట్రక్చర్ అని తెలిసింది, పాజిటివ్ అని తెలిసింది. అయినా రాసేస్తాం, అలా ఏం చేస్తాం, సెంటెన్స్లో ఉన్న టైంకి వెళ్తాం. టైం ఏముంది, నిన్న అంటే ఎస్టర్డే అంటే గతంలో కాబట్టి ఇది ఖచ్చితంగా డిడ్ స్ట్రక్చర్ అని తెలిసిపోయింది. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలి, థర్డ్ స్టెప్ ఏంది, సెంటెన్స్ ఉన్న సబ్జెక్ట్కి వెళ్ళి. సబ్జెక్ట్ ఏముంది, నేనంటే ఏంది, ఐకి ఏమొస్తుంది, డిడ్ వస్తుంది. ఐ విల్ దే షీట్ అంటే డిడ్ అనే స్ట్రక్చర్లో ఐ విల్ దే షీట్ పర్సనల్ ప్రొనౌన్స్ అని చెప్పే కదా, వాటి అన్నిటికీ డిడ్ వస్తుంది. కానీ డూ డజ్లో ఏమొస్తుంది, ఐ వి దేకి డూ ఉపయోగించాలి, ఈ షీట్కి డజ్ ఉపయోగించాలి. ఇక్కడ సబ్జెక్ట్ తెలిసింది, సమయం తెలిసింది, వర్బ్ తెలిసింది. రాసేద్దాం. ఇప్పుడు రాద్దాం, ఐ డిడ్ గో టు హైదరాబాద్ ఎస్టర్డే. నా రైటింగ్ కొంచెం అర్థం కాదు, మీరు ఏం చేయండి, స్లైడ్స్ వస్తే చివరి మెటీరియల్ ఉంటుంది చూడండి. ఇప్పుడు దీన్ని డిడ్ ప్లస్ V1 ఏం రాయాలి, V2 రాసుకుందాం. ఈ డిడ్ ప్లస్ గో అయిపోతుంది, డిడ్ ప్లస్ V1 అంటే డిడ్ ప్లస్ గో ఇస్కోల్ట్ ఏమవుతుంది, V2 అంటే వెంట్ అవుతుంది. అప్పుడు ఏం రాయొచ్చు, ఐ వెంట్ టు హైదరాబాద్ ఎస్టర్డే. చూడండి ఇక్కడ మనకు పాజిటివ్ ఇక్కడ తెలిసింది, పాజిటివ్ అక్కడ తెలిసింది. ఇప్పుడు మనం క్వశ్చనింగ్కి వెళ్దాం. మనం ఏంది క్వశ్చన్ ఎస్ఆర్ నో క్వశ్చన్స్ కాబట్టి ఇప్పుడు క్వశ్చన్ అడగాలి. ఇప్పుడు మీరు ఎవరికైనా చెప్పారు, నేను ఇప్పుడు హైదరాబాద్ వెళ్తున్నాను అని చెప్పారనుకో, అప్పుడు ఏమవుతుంది, క్వశ్చన్ అడిగేటప్పుడు నీవు హైదరాబాద్ వెళ్తావా అని అడుగుతారు. నువ్వు హైదరాబాద్ వెళ్తావా, మీరు హైదరాబాద్ వెళ్తారంటే అప్పుడు ఏమంటారు, వెళ్తారు అంటే ఎస్ ఐ విల్ గో టు హైదరాబాద్, లేదంటే ఐ డూ గో టు హైదరాబాద్. నో అంటే ఏంది, ఐ డూ నాట్ గో టు హైదరాబాద్ అని చెప్తారు. అర్థమైంది కదా. ప్రజెంట్ అయితే పాస్ట్ ప్రజెంట్ చెప్తారు, ఫ్యూచర్ అయితే ఫ్యూచర్ చెప్తారు. ఈ రోజు వెళ్తే ఈ రోజు చెప్తారు, ఈ రోజు వెళ్ళకపోతే ఈ రోజు వెళ్ళరని చెప్తారు. రేపు వెళ్తాను అంటే రేపు వెళ్తారని చెప్తారు. కానీ ఈ రోజు వెళ్ళను రేపు వెళ్తానని కూడా చెప్తుంటారు. అంటే ఎస్ఆర్ నో క్వశ్చన్ ఇదే అన్నట్టు. అందుకే మనం ఫస్ట్ అడుగుదాం. ఇప్పుడు నువ్వు హైదరాబాద్ వెళ్తావా, నువ్వు పరీక్షకి రాస్తావా, పరీక్ష రాయడానికి వెళ్తావా, ఇట్లాంటి అడుగుతుంటారు కదా. క్రికెట్ ఆడతారా, క్రికెట్ ఆడారా అని అడుగుతుంటారు కదా. ఆడతాను అంటే పాజిటివ్ అయితే పాజిటివ్ చెప్పేస్తారు, నెగిటివ్ అయితే నెగిటివ్ చెప్తారు. ఒకవేళ నెగిటివ్ ఇంటరాగేటివ్లో అడిగితే అప్పుడు ఏమవుతుంది, అది పాజిటివ్ అయితే పాజిటివ్ చేస్తారు, నెగిటివ్ అయితే నెగిటివ్ చెప్తారు. కాబట్టి మనం ఒక ఎగ్జాంపుల్ చేస్తే ఈజీగా అర్థమవుతుంది. ఇప్పుడు ఏం చేద్దాం, ఇక్కడ అడుగుదాం. క్వశ్చన్ ఏం అడుగుదాం, పాజిటివ్ ఇంటరాగేటివ్. ఇప్పుడు నేను ఉండదు కాబట్టి నీవు వస్తుంది. నీవు ఇప్పుడు హైదరాబాద్కు వెళ్తావా. చూడండి మిత్రులారా, ఇప్పుడు మనం పాజిటివ్ నెగిటివ్ అడిగే ముందు క్వశ్చన్ ఒక తెలిసింది. పాజిటివ్ అంటే ఏం తెలిసింది, డూ డజ్లో అది డిడ్లో పాజిటివ్ అంటే తెలిసింది. మనం క్వశ్చన్లోకి వెళ్ళిపోతాం. ఓకేనా. ఇక్కడ ఏముంది, నీవు ఇప్పుడు హైదరాబాద్కు వెళ్తావా అని ఉంది. ఇక్కడ నీవు ఇప్పుడు హైదరాబాద్కు వెళ్తావా అంటే ఏంది, ఇప్పుడు ఏం రాయొచ్చు, ఒక సెంటెన్స్ కనపడని సెంటెన్స్లో ఉన్న వర్బ్ ఫామ్కి వెళ్ళాలి. వర్బ్ ఫామ్ ఉంది, వెళ్తావా చేస్తావా అనేది దీర్ఘం ఉంది కాబట్టి ఇది ఆటోమేటిక్గా డూ డస్ స్ట్రక్చర్ అని తెలిసింది, ఇంటరాగేటివ్ అని తెలిసింది, పక్క క్వశ్చన్ మార్క్ ఉంది, ప్రశ్నార్థకం ఉంది కాబట్టి ఇది ఆటోమేటిక్గా పాజిటివ్ ఇంటరాగేటివ్ డూ డస్ స్ట్రక్చర్ అని తెలిసింది. అయినా మనం రాసేస్తాం అడవిలో ఏం చేస్తాం, సెంటెన్స్ ఉన్న సెకండ్ స్టెప్కి వెళ్ళాను. సెకండ్ స్టెప్ ఏముంది, ఇప్పుడు అంటే ఏంది, నవ్ అంటే ఎట్ ప్రజెంట్ కాబట్టి డూ డస్ స్ట్రక్చర్ అని కన్ఫర్మ్ అయిపోయింది. ఇప్పుడు ఎక్కడికి వెళ్దాం, సెంటెన్స్ థర్డ్ స్టెప్ ఏంది, సబ్జెక్ట్ ఏముంది, నీవు అంటే ఏంది, యూ అంటే ఏమొస్తుంది, డూ వస్తుంది. అంటే ఇక్కడ ఇంటరాగేటివ్లు ఏం అడగాలి, డూ డస్లో అడిగితే డూ డస్ ఇంటరాగేటివ్, డిడ్లో ఉంటే డిడ్ అని హెల్పింగ్ వర్బ్ కాబట్టి ఇక్కడ డూ డస్లో ఉన్నాం కాబట్టి డూ డస్ అనేది హెల్పింగ్ వర్బ్. ఇక్కడ నీవు అంటే ఏంది, యూకి ఏమొస్తుంది, డూ వస్తుందా డజ్ వస్తుందా, యూకు డూ వస్తుంది కాబట్టి ఇప్పుడు ఏం చేయాలి, డూతో అడుగుదాం, క్యాపిటల్ లెటర్తో రాయాలి. ఓకేనా. డూ యూ గో టు హైదరాబాద్ నౌ. చూడండి ఇక్కడ వరకు క్లియర్ అయింది కదా. ఫస్ట్ మనం ఇక్కడ వరకు అనేది బేసిక్ అండి. ఇప్పుడు మనం సబ్జెక్ట్లోకి వెళ్ళాం అంటే సెంటెన్స్లోకి వెళ్తున్నాం, సబ్జెక్ట్లోకి వెళ్తున్నాం అంటే టాపిక్లోకి వెళ్తున్నాం. మనం పక్కకు హెడ్డింగ్ ఉంది కదా, ఎస్ఆర్ నో క్వశ్చన్లోకి వెళ్ళిపోతున్నాం. ఓకేనా. ఇంకా చెప్పాలంటే ఇక్కడ చూద్దాం. ఇక్కడ ఏముంది, పాజిటివ్ ఇంటరాగేటివ్ ఏమొస్తుంది, నీవు నిన్న హైదరాబాదుకు వెళ్ళావా.
వెళ్ళావా. చూడండి ఇది ఆల్రెడీ యాక్షన్ కంప్లీటెడ్ అయిపోయింది కాబట్టి వెళ్ళావా లేదా అనేది కనపడడం. నేను హైదరాబాద్ వెళ్ళాను వెళ్ళలేదు, తిన్నావా తినలేదా, ఆడావా ఆడలేదా, పరీక్ష రాసావా రాయలేదా, కారు కొన్నావా కొనలేదా, పువ్వులు అమ్మావా అమ్మలేదా, ఇట్లుంటాయి కదా అట్లాంటివి చెప్పడానికి. నేర్చుకున్నావా నేర్చుకోలేదా, మాట్లాడావా మాట్లాడలేదా, పాట పాడావా పాడలేదని చెప్పడానికి. ఇక్కడ ఇది పాస్ట్, ఇదేంది ప్రజెంట్. ఇప్పుడు ఒక సెంటెన్స్ కనబడి ఎక్కడికి వెళ్ళాలి, మీ సెంటెన్స్లో ఉన్న వర్ఫంకి వెళ్ళాలి. వర్ఫం ఉంది వెళ్ళావా అంటే పాజిటివ్ దీర్ఘం వచ్చింది, ఇది ఆటోమేటిక్గా డిడ్ స్ట్రక్చర్ అని తెలిసింది. పక్క క్వశ్చన్ మార్క్ ఉంది ఇంకా కన్ఫర్మ్ అయిపోయింది. ఇది డిడ్ స్ట్రక్చర్ పాజిటివ్ ఇంటరాగేటివ్ అని తెలిసింది. అయినా రాస్తామా రాయం. ఏం చేస్తాం, సెంటెన్స్లో ఉన్న సెకండ్ స్టెప్ నిన్న అంటే టైంకి వెళ్దాం. టైం ఏముంది నిన్న అంటే ఏంది ఎస్టర్డేకి ఏమొస్తుంది డిడ్ అనే స్ట్రక్చర్ వస్తుంది కాబట్టి ఆటోమేటిక్గా డిడ్ స్ట్రక్చర్ అని తెలిసింది, పాజిటివ్ ఇంటరాగేటివ్ అని తెలిసింది. ఇప్పుడు ఎక్కడ వెళ్ళాలి, సబ్జెక్ట్కి వెళ్ళి. సబ్జెక్ట్ ఏముంది నీవు అంటే యూకి ఏమొస్తుంది డిడ్ స్ట్రక్చర్లు అన్నిటికీ సేమ్ వస్తుంది కాబట్టి డిడ్ వస్తుంది. అయితే నెగిటివ్ ఇంటరాగేటివ్ అయినా పాజిటివ్ ఇంటరాగేటివ్ దేంతో రాయాలి, హెల్పింగ్ వర్బ్స్ రాయాలి. ఇక్కడ డిడ్ అనేది ఏంది హెల్పింగ్ వర్బ్, ఇక్కడ ఏంది పాజిటివ్ ఉంది కాబట్టి పాజిటివ్తో రాద్దామా. ఏం రాయచ్చు, డిడ్ యూ గో టు హైదరాబాద్ ఎస్టర్డే. క్వశ్చన్ మార్క్ చివరి ఖచ్చితంగా ఉండాలి. ఇప్పుడు మనం టాపిక్లోకి వచ్చామండి. ఎస్ఆర్ నో క్వశ్చన్ అనేది ఇక్కడ మొదలవుతుంది. ఇదంతా బేసిక్ మీకు తెలియడానికి కోసం, కొత్తగా చూసే వాళ్ళ కోసం, వాళ్ళు మళ్ళీ కన్ఫ్యూజన్ చెందకుండా ఉండడానికి కోసం అంతా చెప్పాను. ఇప్పుడు ఏముంది, డూ యూ గో టు హైదరాబాద్ నవ్ అంటే ఏం చేస్తారు, ఎస్ నేను హైదరాబాద్ వెళ్తానంటే నేను ఎస్ ఐ గో టు హైదరాబాద్ అంటావు. ఐ డూ గో టు హైదరాబాద్. నో అంటే అప్పుడు ఏమంటావు, నో ఐ డు నాట్ గో టు హైదరాబాద్ నో అంటావు. ఇప్పుడు ఇక్కడ ఏముంది చూడండి, డిడ్ యూ గో టు హైదరాబాద్ ఎస్టర్డే అంటే నేను హైదరాబాద్ వెళ్ళావా అని అడుగుతున్నారు. అప్పుడు ఏముంది, మీరు వెళ్ళారనుకో అప్పుడు ఏముంది, ఎస్ ఐ డిడ్ గో టు హైదరాబాద్, ఎస్ ఐ వెంట్ టు హైదరాబాద్ ఎస్టర్డే అని చెప్తారు. నో ఐ డిడ్ నాట్ గో టు హైదరాబాద్ ఎస్టర్డే, ఐ డింట్ గో టు హైదరాబాద్ ఎస్టర్డే. చూడండి ఇక్కడ క్వశ్చన్ ఏమడిగాడు, డూ యూ గో టు హైదరాబాద్ నవ్ అంటున్నాడు. అంటే ఇప్పుడు హైదరాబాద్ వెళ్తావా అంటే ఏంది, మీరు వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నారు, వెళ్ళాలని ఇష్టంతో ఉన్నారు అనుకుందాం. వెళ్ళాలనుకుంటే ఏం చెప్తారా, ఎస్ ఐ డూ గో టు హైదరాబాద్ నవ్ అంటారు. నో అంటే ఏంది, నో ఐ డు నాట్ గో టు హైదరాబాద్ నవ్ అంటారు. ఇక్కడ ఏముంది, నిన్న మీరు హైదరాబాద్ వెళ్ళారా అని ప్రశ్న అడిగారు. అప్పుడు మీరు ఏం చెప్పారు, వెళ్ళారనుకో అప్పుడు ఏంది, ఎస్ ఐ డిడ్ గో టు హైదరాబాద్, ఐ వెంట్ టు హైదరాబాద్ అని చెప్పారు ఎస్టర్డే. కానీ వెళ్ళలేదు అనుకుందాం, అప్పుడు ఏమవుతుంది, నో ఐ డిడ్ నాట్ గో టు హైదరాబాద్ ఎస్టర్డే, ఐ డింట్ గో టు హైదరాబాద్ ఎస్టర్డే. అర్థమైంది కదా, దీనే ఎస్ఆర్ నో క్వశ్చన్ అంటారు. ఇక్కడ ఏముంది, ఈ ప్రజెంట్ ఇదేంది యాక్షన్ అయిపోయింది, ఇది యాక్షన్ కాలేదు. ఆ రెండు మధ్య పోలికలు తెలియజేయడానికి మీకు డిఫరెన్సెస్ బిట్వీన్ డిడ్ అండ్ డూ కంపేర్, ఓకేనా. ఆ రెండు మధ్య పోలికలు ఏమైతే తేడాలు ఉన్నాయో తెలుసుకోవడానికి కోసం ఇది చెప్పడం పక్క రాశాను. చూడండి ఇప్పుడు నీవు ఇప్పుడు హైదరాబాద్కి వెళ్తావా వేరు, నీవు నిన్న హైదరాబాద్కి వెళ్ళావా వేరు. అంటే రెండు మధ్య తేడా ఉంది కదా. ఏం తేడా ఉంది, టైం తేడా ఉంది. ఇక్కడ నవ్వు అంటే ఇప్పుడు వచ్చింది, ఇక్కడ ఎస్టర్డే అంటే నిన్న వచ్చింది. కాదు ఇదే కన్ఫ్యూజన్ కాబట్టి ఈ కన్ఫ్యూజన్ క్లియర్ కావడానికి కోసం పక్క రాయడం జరిగింది. ఇక్కడ వరకు అయితే ఓకే కదా. ఇప్పుడు మనం రాద్దాం, ఎస్ అయితే ఎస్ రాద్దాం, నో అయితే నో రాద్దాం. ఇప్పుడు ఏం రాద్దాం, ఎస్ రాద్దాం. అప్పుడు ఏం రాయాలి, ఎస్ అయితే ఏం రాయాలి, ఐ డూ గో టు హైదరాబాద్ నౌ. చూడండి మళ్ళీ క్వశ్చన్ మార్క్ రాదు ఇక్కడ, మళ్ళీ ఇక్కడ ఆశంసాయిక రాయాలనుకున్నారు, ఓకేనా. ఇప్పుడు దీన్ని ఓఆర్ఆర్ ఏం రాయొచ్చు, ఐ గో టు హైదరాబాద్ నౌ. ఇప్పుడు మనం పాజిటివ్ రాసుకున్నాం. ఒకవేళ నో అంటే ఇప్పుడు కాదు, అప్పుడు దీన్ని ఎస్ఆర్ నో క్వశ్చన్ అంటే ఏంటంటే మిత్రులారా, ఇది ఏం లేదు, అవును కాదు. ఎస్ అయితే అవును, నో అంటే కాదు, అంతకుమించి ఏం లేదు. ఇప్పుడు అవును రాసుకున్నాం, ఇప్పుడు కాదు రాసుకున్నాం. కానీ నో రాసుకుంటే ఏం రాయొచ్చు ఇక్కడ, నో ఐ డు నాట్ గో టు హైదరాబాద్ నౌ. చూడండి దీనికి షార్ట్ ఫామ్ ఏం రాయొచ్చు, డు నాట్ అది షార్ట్ ఫామ్ ఏంది, డోంట్ రాద్దాం. అప్పుడు ఏం రాద్దాం, ఐ డోంట్ గో టు హైదరాబాద్ నో. సార్ ఏది రాసినా కరెక్ట్ అంటే ఏది చెప్పాలా, దేనికి ప్రాధాన్యత అంటే ఏది రైట్ చెప్పినా రైటే. మీరు ఇది చెప్పినా ఇంగ్లీష్ రాదని అనుకోరు, ఇది చెప్తే ఇంగ్లీష్ వచ్చేసిందని కాదు, ఎదుటి వ్యక్తి అర్థమైతే చాలు. ఇప్పుడు నో చెప్పాము, ఇక్కడ ఏం చేద్దాం, ఇక్కడ డిడ్లో చూసుకుందాం, ఎస్ తీసుకుందాం. ఏమడిగాడు, డిడ్ యూ గో టు హైదరాబాద్ ఎస్టర్డే అని అడిగారు. అప్పుడు మీరు ఏం చెప్తారు, ఎస్ అయితే ఎస్ ఐ డిడ్ గో టు హైదరాబాద్ ఎస్టర్డే. ఇప్పుడు వెళ్ళారు కాబట్టి వెళ్ళారని చెప్పారు, వెళ్ళలేదు అనుకుంటే వెళ్ళలేదు. ఇప్పుడు దీన్ని ఇంకో విధంగా చెప్పొచ్చు, డిడ్ ప్లస్ V1 అంటే V2 కదా, డిడ్ ప్లస్ గో అయితే ఏమవుతుంది, వెంట్ అవుతుంది. అప్పుడు ఏం రాయొచ్చు, ఐ వెంట్ టు హైదరాబాద్ ఎస్టర్డే.
చూడండి ఇక్కడ గో అనేది వెంట అయింది, ఎందుకైంది డిడ్ ప్లస్ V1. ఇప్పుడు నో అయితే ఏం చెప్తారు, మీరు హైదరాబాద్ నిన్న వెళ్ళలేదు. మీరు ఎవరైనా ప్రశ్న అడిగారండి, మీరు నిన్న హైదరాబాద్ వెళ్ళారా అంటే అప్పుడు మీరు వెళ్ళారనుకుందాం. ఎగ్జాంపుల్ ఏంటంటే మీరు ఉదయం నిన్న మీరు ఒక మిత్రుడు కలిశారు, ఆ మిత్రుడికి ఏం చెప్పాను, నేను హైదరాబాద్ వెళ్తానని చెప్పారు. అయితే మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత మీ అమ్మగారు ఏం చెప్పారు, మనం హైదరాబాద్ వెళ్ళొద్దు బేటా, ఈరోజు మనకు పని ఉంది రేపు వెళ్దామని చెప్పారు. అయితే మీరు హైదరాబాద్ వెళ్ళలేరు. అయితే మీ మిత్రుడు ఏం చేశాడంటే తెల్లారి కలిశాడు, ఉదయం మళ్ళీ కలవగానే వేకోజామని కలవగానే మీరు రోడ్డు పైన వెళ్తున్నప్పుడు కలిసినప్పుడు నేను హైదరాబాద్ వెళ్ళావా అని అడుగుతాయి. ఎందుకంటే హైదరాబాద్ నిన్న వెళ్ళిన వారు ఈరోజు రాదు కాబట్టి వచ్చారు కాబట్టి, ఎందుకంటే నిన్న వెళ్ళి ఈరోజు సమయం సరిపోదు కాబట్టి. అప్పుడు మీరు కనపడగానే ఏమంటారు, మీరు నిన్న హైదరాబాద్ వెళ్ళారా అని అడిగితే అప్పుడు ఏం చెప్తారు, ఎస్ నిన్న హైదరాబాద్ వెళ్ళలేదు. ఓకేనా, వెళ్ళారా అంటే ఎస్, వెళ్ళలేదా ప్రశ్న అడిగే దాంట్లో ఉంటుంది. ఇప్పుడు నేను చెప్పింది ఏంటంటే వెళ్ళారా అన్నారనుకో ఎస్ ఐ డిడ్, నో అయితే ఐ డిడ్ నాట్. మీరు క్వశ్చన్ అడిగేటప్పుడే వెళ్ళలేదా అని అడిగారనుకో అప్పుడేమవుతుంది, ఎస్ ఐ డిడ్ నాట్ వస్తుంది. ఓకేనా, సరే ఎస్ అన్నారు మళ్ళీ డిడ్ నాట్ ఎందుకు వచ్చిందంటే అదే నెగిటివ్ ఇప్పుడు నెక్స్ట్ వచ్చేది. ఓకేనా, అందుకే జాగ్రత్తగా ఉండాలి. ఇప్పుడు ఏం రాద్దాం, నో అంటే ఏం చేద్దాం, ఐ డిడ్ నాట్ గో టు హైదరాబాద్ ఎస్టర్డే. దీనికి ఓఆర్ఆర్ ఎలా రాయొచ్చు అంటే ఐ డింట్ గో టు హైదరాబాద్ ఎస్టర్డే. చూడండి ఇప్పుడు అర్థమైంది కదా. ఇప్పుడు మనం పాజిటివ్ తెలిసింది, ఇప్పుడు నెగిటివ్కి వెళ్దాం. ఇప్పుడు చూడండి మనకు ఇక్కడ పాజిటివ్ తెలిసింది, నెగిటివ్ తెలిసింది కింద. కానీ ఇప్పుడు ఇక్కడ ఏమి ఉన్నాం, మనం పైన రాసుకుంది ఏంది, నీవు ఇప్పుడు హైదరాబాద్కు వెళ్ళావా ఉందా. ఓకేనా, వెళ్ళవా కరెక్ట్, వెళ్ళావా చూడండి ఇక్కడ రెండుకి దీర్ఘం వస్తేనేమో అది డిడ్ అయిపోతుంది. ఇక్కడ ఒకదానికి చివరిదానికి దీర్ఘం వచ్చింది కాబట్టి ఏమైతుంది, ఆటోమేటిక్గా నెగిటివ్ ఇంటరాగేటివ్ డూడస్. ఇక్కడ నీవు నిన్న హైదరాబాద్కు వెళ్ళలేదా. చూడండి ఇప్పుడు ఏం లేదు, వెళ్ళలేవా ఉంది, ఇక్కడ వెళ్ళలేదా ఉంది. ఇది ఆటోమేటిక్గా ఏంది మనకి ఇంటరాగేటివ్ అని తెలిసింది. డైరెక్ట్ మనం రాసుకుందాం ఏంది, ఒక సెంటెన్స్ కనబడి ఎక్కడికి వెళ్ళాలి, సెంటెన్స్లో వర్ఫామ్కి వెళ్ళా, వర్ఫామ్ ఉంది, వెళ్ళావా ఉంది. వెళ్ళావా అంటే వెళ్ళావా కాదు వెళ్ళవాకు తేడా ఉందండి. తెలుగు వస్తే ఇంగ్లీష్ వస్తుంది సార్, మీరు స్పోకెన్ ఇంగ్లీష్ అన్నా కానీ స్పోకెన్ తెలుగు ఇంపార్టెంట్. వెళ్ళవా అంటే నెగిటివ్ ఇంటరాగేటివ్ అని తెలిసింది, పక్క క్వశ్చన్ మార్క్ ఉంది, 100% డూడల్ స్ట్రక్చర్ అని తెలిసింది, నెగిటివ్ ఇంటరాగేటివ్. అయినా రాసాం ఏం చేస్తాం, సెంటెన్స్లో ఉన్న టైంకి వెళ్తాం. టైం ఏముంది, ఇప్పుడు అంటే నవ్ అంటే ఎట్ ప్రజెంట్ కాబట్టి ఇది ఏంటి ఆటోమేటిక్గా డూడల్ స్ట్రక్చర్ నెగిటివ్ అని తెలిసింది. ఇప్పుడు థర్డ్ స్టెప్ ఏం చేస్తుంది, సెంటెన్స్లో ఉన్న సబ్జెక్ట్కి వెళ్తాం. సబ్జెక్ట్ ఏముంది, నీవు అంటే యూకి ఏమొస్తుంది, డూ వస్తుంది, డూకు నెగిటివ్ డూ నాట్, షార్ట్ ఫామ్ ఏంది డోంట్. ఇక్కడ నెగిటివ్ ఇంటరాగేటివ్ కాబట్టి హెల్పింగ్ వర్బ్తో అడగాలి, డూకు పాజిటివ్, డూ నాట్ నెగిటివ్, డోంట్ షార్ట్ ఫామ్. అడుగుదామా, రాసిద్దామా, ఏం రాయొచ్చు, డోంట్ యూ గో టు హైదరాబాద్ నౌ క్వశ్చన్ మార్క్. దీనికి ఓఆర్ఆర్ ఎలా రావచ్చు, సబ్జెక్ట్ అవుతుంది నాట్ చేయాలి, సేమ్ రావచ్చు, డూ యూ నాట్ గో టు హైదరాబాద్ నౌ క్వశ్చన్ మార్క్. ఇక్కడ ఏం రాద్దాం, డైరెక్ట్ రాసేద్దాం ఎక్స్ప్లెనేషన్ లేకుండా. ఇప్పుడు ఏం రాద్దాం, నీవు నిన్న హైదరాబాద్కు వెళ్ళలేదా అంటే నెగిటివ్ అని తెలిసింది, ఇంటరాగేటివ్ అని తెలిసింది, పక్క క్వశ్చన్ మార్క్ ఏంది ఆటోమేటిక్గా నెగిటివ్ ఇంటరాగేటివ్ అని తెలిసిపోయింది. ఇప్పుడు ఇది టైం ఏముంది, నిన్న అంటే ఏంది డిడ్ కాబట్టి ఆటోమేటిక్గా రాసిద్దాం. ఏం రావద్దాం, ఇప్పుడు ఏంది డింట్ యూ గో టు హైదరాబాద్ ఎస్టర్డే. దీనికి ఓఆర్ ఎలా రాసుకోవచ్చు, సబ్జెక్ట్ తర్వాత నాట్ చేయాలి. ఇప్పుడు డింట్ తీసేస్తే అప్పుడు ఏం రాయవచ్చు, ఇక్కడ డిడ్ యూ నాట్ గో టు హైదరాబాద్ ఎస్టర్డే క్వశ్చన్ మార్క్. చూడండి మిత్రులారా, మనం పాజిటివ్ ఇంటరాగేటివ్ అడిగినాం డూ డస్లో, నెగిటివ్ ఇంటరాగేటివ్ డిడ్లో. ఇప్పుడు ఎక్కడ ఉన్నాం, పాజిటివ్ ఇంటరాగేటివ్ అయిపోయింది, నెగిటివ్ ఇంటరాగేటివ్ డూ డస్లో ఉన్నాం, నెగిటివ్ ఇంటరాగేటివ్ డిడ్లో ఉన్నాం. ఇక్కడ ఏం రాసుకున్నాం, డోంట్ యూ గో టు హైదరాబాద్ నౌ అంటే నీవు ఇప్పుడు హైదరాబాద్కు వెళ్ళవా అని నెగిటివ్లో అడుగుతున్నారు. ఇప్పుడు అన్నం తినవా అంటే ఏంది, తినను అంటే ఏమంటారు, ఎస్ అండ్ ఎస్ ఐ డు నాట్. నో అంటే ఏముంది, ఎస్ ఐ డు నాట్ అంటే డు నాట్. క్వశ్చన్ నెగిటివ్లో అడుగుతుండ్రు, ఎస్ సార్ మరి ఎస్ చెప్పారు మళ్ళీ డు నాట్ అంటున్నారు. ఏంటంటే క్వశ్చన్ అడగడమే నెగిటివ్లో అడిగారు కాబట్టి మీరు ఎస్ తినరనుకుంటే తినని చెప్తావు, తింటారంటే తింటా. ఇప్పుడు మీరు హైదరాబాద్కు వెళ్ళవా అని అడుగుతున్నాడు అంటే వెళ్ళవా, మీకు ఇష్టం లేదు, మీరు హైదరాబాద్ వెళ్ళొద్దు,
వేరే సైడ్ వెళ్ళాలి. అప్పుడు ఏమంటారు, ఎస్ ఐ డు నాట్ గో టు హైదరాబాద్ నౌ అంటారు. మరి ఎస్ అని చెప్పారు, మరి డు నాట్ ఎందుకు చెప్పారు సార్ అంటే, ఎస్ అడిగిన ప్రశ్న ఏంది, నెగిటివ్లో అడిగాడు. ప్రశ్న నెగిటివ్లో అడిగినప్పుడు సమాధానం నెగిటివ్లో చెప్పాలి. అంటే నెగిటివ్ చెప్తే బాగుంటుంది సార్, వాళ్ళు దూరం అయిపోతారు కదా, అనుబంధాలు దూరం అవుతాయి అంటే అట్లా కాదు. ఇక్కడ మీరు చెప్పేసి ఆమె వ్యక్తి పైన కోపం లేదు, ఆగ్రహం లేదు, ఆవేశం లేదు, అట్లాంటి సంబంధం కాదు. అడిగే ప్రశ్న నెగిటివ్లో అడుగుతున్నాడు కాబట్టి మీరు సమాధానం మీరు చేయరని చెప్తారు కదా. ఇప్పుడు పరీక్ష రాస్తావా అని అంటే ఏంది, రాస్తానని చెప్తాం. వస్తే ఎస్ ఐ డూ, రాయనంటే ఐ డూ నాట్. మీరు పరీక్ష రాయరా అనే క్వశ్చన్ అడిగినప్పుడు మీకు జ్వరం వచ్చింది, ఇల్నెస్ అయ్యారు, రాయలేని స్థితిలో ఉన్నారు, అనేబుల్ టు రైట్ ఎగ్జామ్, అప్పుడు ఏమంటారు, ఎస్ ఐ డూ నాట్ రైట్ అంటారు. ఇప్పుడు అర్థమైంది కదా. అంటే ఇక్కడనే కన్ఫ్యూజన్ ఉంటుంది. పాజిటివ్లో కన్ఫ్యూజన్ ఉండదు, నెగిటివ్లోనే ఉంటుంది. ఏంది, డోంట్ యూ గో టు హైదరాబాద్ నవ్ అంటే ఏం చెప్తారు, మీరు హైదరాబాద్ వెళ్ళరా అంటే అప్పుడు ఏంది, వెళ్ళరా అంటే ఏంది, నేను హైదరాబాద్ వెళ్ళను, ఎస్ ఐ డు నాట్ గో టు హైదరాబాద్ నవ్, ఐ డోంట్ గో టు హైదరాబాద్ నవ్. ఇప్పుడు నెగిటివ్లో చెప్పాలంటే ఏంది, ఇప్పుడు మీరు హైదరాబాద్ వెళ్ళరా అని అన్నారు అంటే మీరు రెడీ కాలేదు, అంటే అవుట్ఫుట్ మీ డ్రెస్సులు ఇట్లా ఏం వేసుకోలేరు, మేకప్ రెడీ కాలేరు, ఇంకా టైం అవుతుంది, బస్ టైం 9 గంటలకు ఉంది, 8:30 అయిపోయింది, అప్పుడు రెడీ కాకపోవడం ఏమంటారు, మీరు హైదరాబాద్కి వెళ్ళరా అంటే ఇప్పుడు ఏమని చెప్తారు, మీరు వెళ్తారు కానీ అవసరం లేదు, డైరెక్ట్గా కార్లో వెళ్ళిపోదాం అనుకున్నారా అనుకో, అప్పుడు మన కార్ పర్సనల్ కాబట్టి ప్రాబ్లం ఉండదు. అప్పుడు ఏమంటారు, నో ఐ డు నాట్ గో టు హైదరాబాద్ నౌ అంటారా, కాదు. నో అన్నప్పుడు డు నాట్ అనేది అదే మన నాలుక అనేది ఫ్లెక్సిబిలిటీ అయిపోతుంది. అందుకేందంటే క్వశ్చన్ ప్రకారం మనం ముందుకెళ్ళాలి. నో వచ్చింది కాబట్టి డు నాట్, ఎస్గా వచ్చింది కాబట్టి పాజిటివ్ అని కాదు. ఇక్కడ ఏమైనా అందుకే పక్క ఎందుకు రాసినంటే కారణం ఇదే. చూడండి, ఇక్కడ నెగిటివ్లో అడిగేటప్పుడు ఏంది, నీవు ఇప్పుడు హైదరాబాద్కు వెళ్ళవా అంటే ఏంది, నెగిటివ్లో అడుగుతున్నాడు, ఎస్ ఐ డు నాట్ గో టు హైదరాబాద్ నౌ. అదే నో అన్నప్పుడు ఏంది, ఇక్కడ నాట్ రాదు, నో నేను హైదరాబాద్ వెళ్ళవా అని అడిగినప్పుడు నేను వెళ్ళవా అని కాదు, అప్పుడు ఏం చెప్పాలి, మీరు వెళ్ళనని కాదు వెళ్తారని చెప్పాలి. అప్పుడు ఏంది, నో ఐ డూ గో టు హైదరాబాద్ నౌ. కొంచెం అర్థమైంది కదా. ఇక్కడ ఏమింది, డింట్ యూ గో టు హైదరాబాద్ ఎస్టర్డే అని అడిగారు, అప్పుడు ఏం చెప్తారు, ఎస్ ఐ డిడ్ నాట్ గో టు హైదరాబాద్ నౌ. సార్ మళ్ళీ ఎస్ అన్నారు, మళ్ళీ డిడ్ నాట్ ఎందుకు వచ్చిందంటే క్వశ్చన్ అడగడమే నెగిటివ్లో అడిగారు కాబట్టి ఎస్ దగ్గర నెగిటివ్ వస్తుంది, నో దగ్గర పాజిటివ్ వస్తుంది. క్వశ్చన్ అడగడమే పాజిటివ్లో అడిగారు అనుకో, ఎస్ దగ్గర ఎస్ వస్తుంది, నో దగ్గర నో వస్తుంది, నో దగ్గర నో అంటే నాట్ వస్తుంది. అది గుర్తుపెట్టుకోండి. ప్రశ్న పాజిటివ్ ఇంటరాగేటివ్లో అడిగినట్టయితే ఎస్ దగ్గర ఎస్ వస్తుంది, నో దగ్గర నో వస్తుంది. ఓకేనా. అదే పాజిటివ్ ఇంటరాగేటివ్ కాకుండా నెగిటివ్ ఇంటరాగేటివ్లో ప్రశ్న అడిగారనుకో, అప్పుడు ఏమవుతుంది, ఎస్ దగ్గర నెగిటివ్ వస్తుంది, నో దగ్గర పాజిటివ్ వస్తుంది, అవును దగ్గర కాదు వస్తుంది, కాదు దగ్గర అవును వస్తుంది. అదే పాజిటివ్ ఇంటరాగేటివ్లో ఏమొస్తుంది, అవును దగ్గర అవును వస్తుంది, కాదు దగ్గర కాదు వస్తుంది. తెలుగులో చెప్పాలంటే ఇంత క్లియర్. ఓకేనా. ఇది మీకు ఇక్కడ స్లైడ్స్ వస్తే మీరు ఎలాంటి భయపడకూడదు. ఓకేనా. మీరు హైదరాబాద్ వెళ్తారంటే ఇప్పుడు ఏం చెప్తారు, ఐ డూ గో టు హైదరాబాద్, లేదంటే ఐ డు నాట్ గో టు హైదరాబాద్. మీకు హైదరాబాద్ వెళ్ళరా అంటే అప్పుడు ఏమవుతుంది, ఐ డు నాట్ గో టు హైదరాబాద్ నౌ, నో ఐ డూ గో టు హైదరాబాద్ నౌ. ఇప్పుడు క్లియర్, పక్క క్లియర్ కాబట్టి మీరు ఎలాంటి చింతించాల్సిన లేదు. మెటీరియల్ ఇస్తాను, చివరికి మెటీరియల్ ఉంటుంది, స్లైడ్స్ వస్తాయి. రైటింగ్ అర్థం కాకపోతే మీకు క్లియర్గా ఆ స్లైడ్స్ ద్వారా అర్థం చేసుకోండి. ఓకేనా. ఆల్ ది బెస్ట్. మిత్రులారా, వీడియోని ఏకాగ్రతతో ఓపికతో చివరి వరకు వీక్షించినందుకు కృతజ్ఞతలు. దయచేసి మీరు నాకు ఒక సహాయం చేయాలి పరోక్షంగా. ఏంటంటే మీరు ఈ మన యొక్క కాసాల జైపాల్ రెడ్డి యూట్యూబ్ ఛానల్ని మీ మిత్రుల ద్వారా కావచ్చు, బంధుమిత్రుల ద్వారా కావచ్చు, మీ యొక్క శ్రేయాభిలాషుల ద్వారా కావచ్చు, మీ గ్రామ ప్రజలతో సబ్స్క్రైబ్ చేయించడానికి ప్రయత్నించండి. మీ ద్వారా పరోక్షంగా 10 మందికి మన యొక్క ఛానల్ యొక్క సమాచారం చేయడం వల్ల యాజ్ ఎ టీచర్గా నేను సంతోషపడతాను. మీరందరూ నా పైన ప్రేమతో చేస్తారని నమ్మకం ఉంది. థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్.